కృష్ణారెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిద్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రాహుల్ వ్యాఖ్యలు నాకు తెలిసి నెలలో ఒక్కసారైనా కానీ దేశవ్యాప్తంగా ఏదో ఒక రకంగా సంచలనం అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రతిసారి ఏమవుతుందంటే యాంటీ నేషనలిస్ట్ వ్యాఖ్యలే చేస్తున్నారు ఆయన. భారత సార్వభౌమత్వాధికారిని లేకపోతే భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయంటూ గతంలో అనేక ఆరోపణలు విన్నాం. తాజాగా సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఎలా చేస్తారు ఆ కామెంట్స్ అంటూ. నేను మీకు ఇంట్రోలో కూడా వినిపించాను. చైనాకు సంబంధించి, చైనా బార్డర్ ఇష్యూస్కు సంబంధించి, ప్రధాని మోదీకి సంబంధించి ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన చేశారు. అసలు ఎలా చూడాలంటే వాక్ స్వాతంత్రం కిందకు వస్తాయని భావించాలా ఇవన్నీ, లేకపోతే కొంత దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలని అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ సార్. ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా ఏంటంటే మన వారసత్వ రాజకీయాలు, అంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారసత్వ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అయితే సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారికి ఎందుకు ప్రధానమంత్రి బాధ్యతలను అప్పచెప్పకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు అనేది మరోసారి ఇక్కడ నిర్ధారణకు వస్తుంది. అంటే మెచ్యూర్డ్ సాధించడం వేరు. ఆయన ఇప్పటికే జోడో యాత్ర చేస్తా ఉన్నారు, అవగాహన సబ్జెక్ట్స్ మీద పెంచుకున్నారు. గతంలో కంటే చాలా వరకు బాగుంది ఆయన. కానీ ముఖ్యంగా విదేశాంగ విధానం, అంటే ఆయన విదేశాంగ విధానం, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విధానం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నప్పుడు కానీ, మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ, వాళ్ళు పెహల్గాం మీద దాడి చేసినప్పుడు కానీ, లేదు నిన్న ట్రంప్కి సంబంధించి మనది డెత్ ఎకానమీ అని చెప్పేసి ఆయన అన్నప్పుడు కానీ, లేదు ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్, 2000 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకుంది, ఇండియా ఏమి చేయలేకపోతుంది అనే ఒక అర్థం వచ్చే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు చూస్తే సుప్రీంకోర్టు తప్పుపట్టిందంటే దానిలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. తప్పుపట్టాలి కూడా. అది అందరూ కూడా, భారతీయులందరూ కూడా. ఎప్పుడైనా ఏంటంటే మనం ఎన్ని కొట్లాట్లు ఏదైనా ఇంటర్నల్ గా రాజకీయాల పరంగా ఆడుకున్నప్పటికీ వేరే దేశాల వాళ్ళు దాడి చేసిన సందర్భంలో మనందరం ఒకటి అనే ఒక దేశ సమగ్రతను కాపాడే విధంగా, దేశభక్తిని వెల్లడించే విధంగా మనందరం ఒకటిగా జట్టుగా ఉన్నామనే ఒక మెసేజ్ అయితే వాళ్ళకి పంపాల్సిన సందర్భాలలో ఈ రీసెంట్ గా చూస్తే రాహుల్ గాంధీ గారు 3 సందర్భాల్లో పహల్గాం మీద దాడి, పాకిస్తాన్ ఉగ్రవాద ప్రోత్సాహము దానివల్ల జరిగిందనేది అన్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది మీరు నిలదీయచ్చు. కానీ అది పాకిస్తాన్కి సపోర్ట్ గా ఉండే అర్థాన్ని ధ్వనించే విధంగా ఉండకూడదు. అలాగే ట్రంప్ అనే వ్యక్తి మన మీద ఒక దుందుడుకు వైఖరిగా ఈ రోజు కూడా బెదిరించాడు. ట్రంప్ అనేవాడు అసలు మన సార్వభౌమత్వాన్ని ఒక పక్కన పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కూడా ఆయన పదే పదే నేనేదో చెప్తే ఇండియా చేసింది, లేకపోతే వాళ్ళు యుద్ధం వాళ్ళు ఏమైపోయే వాళ్ళు అనే అర్థం వచ్చే విధంగా రోజు మాట్లాడు. ట్రంప్ అనేవాడు మొన్న మన మీద రష్యాకి సంబంధించి, వాడేమో రష్యాతో వాణిజ్యం అంతా నడుపుతూ ఉంటాడు ట్రంప్ అనేవాడు, వాళ్ళు అమెరికా నడుపుతూ ఉంటది, కానీ మనం మాత్రం నడపడదు. ఖచ్చితంగా ఇది మాఫియా గోండాయిజంతో సమానం, అంతర్జాతీయ గోండాయిజం అంటా నేనైతే. అలాంటి వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానికి మనం జస్ట్ అది డెత్ ఎకానమీ అని ఎట్లా అంటాం. పక్కన ఇండియా అనేది ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఎకానమీ పరంగా కానీ, ఇంకా వేరే మనకి ఇస్రో పరంగా కానీ అంతర్జాతీయ వేదికల మీద మనం ఏ విధంగా డెవలప్ అవుతున్నాము, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశానికి పేరు తెచ్చుకునే విధంగా, అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకునే విధంగా ముందుకు వెళ్తున్న ప్రస్తుత దశ. మన యొక్క ఉపాధి అంటే మన యొక్క యువతని వేరే వేరే దేశాల వాళ్ళందరూ కూడా తక్కువ వేతనానికి వస్తున్నారనే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళ నాయకత్వ బాధ్యతలను, వాళ్ళ అంతర్జాతీయ సంస్థల యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించిన బాధ్యతలను అప్పచెప్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాంటి సందర్భాలలో ట్రంప్ అనేవాడు మనల్ని కించపరిచే విధంగా మన ఎకానమీని డెత్ ఎకానమీ అంటా ఉంటే దానిలో ఎటువంటి ఇది లేదు, దానికి నేను సపోర్ట్ చేస్తున్నానని రాహుల్ గాంధీ అంటాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తేనేమో చైనా మనకి ఎప్పుడు కూడా ఆగర్భ శత్రువు కదా. ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు దారి దొరికితే మనకి బార్డర్ ఇష్యూస్ ఎప్పుడు కూడా
అదిగా సార్, టిబెట్ విషయంలో మనం దలైలామాకి ఆశ్రయం ఇచ్చినా కూడా, లేదంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అంతర్జాతీయ వేదికల మీద చైనా ఏదైతే వైఖరి అనుసరిస్తా ఉందో, లేదా గతంలో మనతో యుద్ధం సందర్భంగా అది అనుసరించిన వైఖరి, ఇవన్నీ చూస్తున్న నేపథ్యం. రీసెంట్ గా అయితే వాళ్ళ జలాంతర్గాముల ద్వారా మన దేశం మీద మన యొక్క భూభాగంలో ఉన్న కదలికల్ని కానీ, మన యొక్క సైనిక స్థావరాలని కానీ, మనం ఇస్రో లాంటి శ్రీహరికోట లాంటి వాటిని కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు వాళ్ళు, శ్రీలంక మీదుగా వెళ్తూ కూడా. సో ఇవన్నీ కూడా వెల్లడవుతున్న నేపథ్యం. పహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్ మన మీద దాదాపు యుద్ధం ప్రకటించిన పరిస్థితి అయితే, అక్కడ కూడా పాకిస్తాన్ గా సపోర్ట్ చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో మనందరం కూడా ఐకమత్యంగా ఉండి, మేము లోపల ఏదైనా అనుకున్నా కూడా, రాజకీయాలు చేసుకున్నా కూడా మేమందరం ఒకటి అనే మెసేజ్ అది అమెరికాకు కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, అటు చైనాకు కానీ స్పష్టం చేయాల్సిన దశలో ఇవి ఈ రోజు సోషల్ మీడియాలో వెళ్తుంది అంటే, అది అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈ వైఖరితో ఉన్నాడు, సో వాళ్ళు అనైక్యతగా ఉన్నారు వాళ్ళ దేశంలో అనేది కొంత ఒక ఆలోచనకి ఒక అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా. అవును. సో అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ రోజు సరే వేరే భారతీయ జనతా పార్టీ అందో ఇంకోటి అందో అంటే, గతంలో పాకిస్తాన్ విషయంలో లేదంటే అమెరికా విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ తప్పు పడుతున్నారు, అది వేరే విషయం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తన అబ్జర్వేషన్ ని, ఎందుకంటే అది బెంచ్, ఇప్పుడు ఆ బెంచ్ లో ఉన్న జడ్జిలందరూ కూడా అదే విధమైన వైఖరి. అంటే మనం రాజ్యాంగం 1901 ప్రకారం కూడా మనకు వాక్ స్వాతంత్రం ఇస్తున్నప్పటికీ కూడా అది బాధ్యతాయుతంగా ఉండాలి. మనం వ్యాఖ్యలు చేసేటప్పుడు మన భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారిని ఎక్కడా కూడా కించపరిచే విధంగా కానీ, ఆ ధ్వని వచ్చే విధంగా కానీ, ఆ శబ్దం వచ్చే విధంగా కానీ మన వ్యాఖ్యలు ఉండకూడదు. మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇంకోటి కూడా మన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, అసలు మీరు ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ మాట్లాడచ్చు కదా, అక్కడే లేవనెత్తచ్చు కదా. ఒకవేళ చైనా మన మీద దురాక్రమణ చేసింది, అక్కడ క్వశ్చన్ చేయొచ్చు. భారత అత్యున్నతమైన సభ అది, అక్కడ క్వశ్చన్ చేయకుండా సోషల్ మీడియాలో పెడతాం ద్వారా అది వేరే దేశాల్లో కానీ అది మన భారతదేశాన్ని కించపరిచే విధంగా ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది. వాళ్ళ ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ ఏ విధమైన సేవలు అందించారు, వాళ్ళ నాన్నగారు ఏ విధంగా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఉంది. అటు ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది అనేది నేను అనుకుంటాను. ఓకే, ఎస్.